కష్టాల కడలిలో హరిదాసులు. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు రాష్ట్రాలలో నెలగంటు పెట్టిన తర్వాత ధనుర్మాసం ప్రవేశించిన తర్వాత హిందూ ఆచారం ప్రకారం గ్రామాల్లో, పట్టణాల్లో వేకువజామునే రామదాసు కీర్తనలు, భజనల ద్వారా ప్రజల్ని మేల్కొల్పుతారు. తద్వారా మంచి జరుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఇదే సందర్భంగా హరిదాసులు తమ భావాలను, బాధలను తెలియజేశారు. వాళ్ళు ఎదురుగా వస్తే మాత్రమే అక్షయపాత్రలో స్వయం పక్కన పడతామండి. అక్షయపాత్రలో వేసిన వాళ్ళకి సిరి సంపదలు అనేవి కలుగుతాయండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ ఆదరించే వాళ్ళు తక్కువ అండి అక్షయపాత్ర కోసం. నెక్స్ట్ మా స్టాఫ్ అండి 350 మంది స్టాఫ్ ఉన్నామండి. స్టాఫ్ మొత్తం భద్రాచలం కానించి మేము వస్తామండి. ఎవరు తోచింది వాళ్ళు లాస్ట్లో కావిడి వేసేటప్పుడు వాళ్ళు సందా స్వయం పక్కన దక్షిణ కానుకలు ఇస్తారండి. అక్కడితో మేము నెలగంట పెట్టే కానించి భోగి వరకు మాత్రమే తిరుగుతామండి. తర్వాత మేము సంకీర్తన ఆఫ్ చేసి దేవస్థానం వెళ్ళిపోతామండి. మీరు అడిగితే సమాచారం కదా స్వామి. ఏం పాటలు పాడతారు? మేము రామదాస్ కీర్తన మొత్తం చదువుతామండి. ఉదయం ఎన్ని గంటల నుంచి? ఉదయము 3 గంటలు వేస్తే స్నానపానం చేసి మా పీఠకం దగ్గర హరినామస్వరం చేసి అక్షయపాత్ర మేము పెట్టుకుంటామండి. ప్రతిరోజు కూడా ఉపాసనతో తిరుగుతామండి. ఉదయం 5 గంటల కానించి సాయంత్రం 6 గంటల వరకు హరినామస్వరం చేస్తామండి గ్రామంలో. మేము 7వ గంటకి మాత్రమే పలహారం అనేది సేకరిస్తామండి. అంతవరకు కూడా ఉపాసన పెట్టి ఒక హరిదాసు కూడా తిరుగుతారండి. ఆ భిక్షపాత్రలో వేసిన వాళ్ళ ఉపయోగం ఏమిటి? అక్షయ పాత్ర వేసిన వాళ్ళకండి సిరి సంపదలు అనేవి కలుగుతాయండి. అనుకునే సమస్యలన్నీ కూడా కీరవుతాయండి. వాళ్ళు వేసినప్పుడు కానించి మళ్ళీ సార్ వచ్చేటప్పటికి వాళ్ళు అనుకునే సమస్యలన్నీ కూడా కీరవుతాయండి. కోరికలు మొత్తం కీరవుతాయండి. వాళ్ళు అనుకున్న ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుందండి. అలాగే అక్షయపాత్ర అనేది పూర్వం వచ్చిన సాంప్రదాయం ప్రకారంగా మా పెద్దల కానించి, తాతల కానించి వచ్చిన సాంప్రదాయం ప్రకారంగా మేము తిరుగుతున్నామండి. గ్రామంలోకి వచ్చాము. మీ గురువుగారు ఎవరు? మా గురుగారండి కుప్పచిట్టి గోపాల శాస్త్రి గురుగారండి. భద్రాచలం ఉంటారండి. ఆ గురుగారు పంపించిన ప్రకారం తిరగారండి. ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటారు మీరు? మేము ఇంచుమించి 6 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలండి. 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే కానీ అక్షయపాత్ర బ్యాలెన్స్ కాయలేము స్వామి. ఆ తర్వాత మీకు మరి మీ పరిస్థితి ఏంటి? మేము ఆర్థిక పరిస్థితి ఈ 90 రోజులు మాత్రమే సంకీర్తన చేస్తామండి. ప్రతి ఒక్క హరిదాసు కూడా 90 రోజులు దీక్ష అనేది పాటిస్తారండి. కార్తీక మాసం, అలాగే సంక్రాంతి, మహాశివరాత్రి కొన్ని గ్రామాలు తిరుగుతామండి. అక్కడితో ఆఫ్ చేసి ఉగాది కల్లా మేము భద్రాచలం చేరుకొని కళ్యాణమైన దాకా ఉండి మళ్ళీ మాకు అక్షయపాత్ర ఎవరైతే అక్షయపాత్ర దింపి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి స్వామివారి ప్రసాదం కూడా తెస్తామండి. వాళ్ళ తలంబరాలు, కుంకుమ ఇవన్నీ కూడా తెస్తామండి. నెక్స్ట్ మేము మిగతా టైంలో వ్యవసాయం పని చేస్తానండి. నేను ఎలక్ట్రికల్ చదువుకున్నానండి, ఐటీ చేశాను. నేను ఎలక్ట్రికల్ పని కూడా చేస్తానండి. ఈ వృత్తి ఎందుకు ఎంచుకుంటున్నాను? ఇది వృత్తి మేము పూర్వంగా నుంచి వచ్చిన మా సాంప్రదాయం అండి. మా తాతల నుంచి వచ్చిన సాంప్రదాయం కాబట్టి ప్రతి ఇంటికి ఒక మనిషి మేము సంకీర్తన అనేది చెయ్యాలండి. ఈ శ్రీకాకుళం పట్టణంలో ఎంతమంది వచ్చారు? శ్రీకాకుళం జిల్లాలో 10 మంది వచ్చామండి. 10 మందికి ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు ఆబ్సెంట్ అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళకు ఆరోగ్యం బాగోక కొంతమంది ఆఫ్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వయసు పెద్ద అయింది కాబట్టి తిరగలేకపోతున్నారండి. మరి ఇక్కడ మీరు ఎలాగుంటున్నారు? ఇక్కడ ఎవరు ఆదరిస్తారు మిమ్మల్ని? స్వామి ఇక్కడికి వచ్చాను ఒక హౌస్ తీసుకొని రెంట ఉంటుందండి. 6,000 లేదా 5,000 రెంట తీసుకొని ఆ రూములో ఉండి పీఠకం పెట్టుకొని ప్రతి ఒక్క రోజు కూడా మేము నగర సంకీర్తన అనేది చెయ్యాలండి. మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా అడగాలనుకుంటున్నారా? ప్రభుత్వం అనేది ఇప్పుడు వరకు మాకే సహకరించలేదండి. ఏ ఒక్క పని కూడా మాకు చేయలేదండి. మేము ఆ స్వామికి అంటే స్వామి తరపున ఇచ్చాం తప్ప మాకు ప్రభుత్వం నుంచి ఏ ఒక పథకం కూడా రాలేదండి. మీకు ఎండోర్మెంట్స్ నుంచి ఎటు రాదా? దేవాదాయ శాఖ అసలు హరిదాసులు అంటే గ్రామంలో కూడా తక్కువ అంటే పట్టించుకోలేదండి. గ్రామం అంటే మనకి ప్రభుత్వం నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదండి. మీకు ఏమిటి అసలు మీరు మీ తాలూకా కుటుంబాలకి మా కుటుంబాలకు కూడా అండి పోషాకరమైన ఆర్థిక పరిస్థితి ఏమిటి? మీరు ఏమనుకుంటున్నారు? మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేస్తే చాలా మంచిది. మీకు ఎటువంటి సహాయం? ఏదైనా సాయం అంటే ఒక అమౌంట్ రూపంలో కానీ, లేకపోతే ఇప్పుడు చూడండి పెన్షన్లు వస్తున్నాయి. హరిదాస్ ఇప్పుడు సంఘం తరపున కానీ, లేకపోతే హరిదాస్ పెన్షన్ కానీ పెడితే చాలా మంచిదండి. గుర్తింపు అని మాకు ఉంటుందండి. మాకు గుర్తింపు లేక ఇప్పుడు మెయిన్ పాయింట్ అలా వచ్చిందండి. మీ గురువుగారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వృత్తి? మా నాన్నగారండి ఇంచుమించి 23 సంవత్సరాలు తిరిగారండి. అతని కాలం చెల్లించారండి. అతని కాలం చెల్లించిన కానించి నేను ఈ గ్రామంలో స్టార్ట్ చేసి తిరుగుతున్నాను. ఎన్ని రోజుల వరకు? మేము 90 రోజులు సంకీర్తన చేయాలండి. అలాగా నా ఒక్క శక్తి ఉందని చెప్పి కూడా నేను వస్తూనే ఉంటాను. తర్వాత మాత్రం మరి భగవంతు శక్తి వల్ల మనం చేయలేం కదండి.